విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ వెల్దుర్తి మండల సమితి ఆధ్వర్యంలోన స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలని సందర్శించడం జరిగింది. మరి మనం ఇక్కడ సందర్శించడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే. గతంలోన ఎప్పుడో డ్రైనేజీ కాలువ ఉందన్న ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తులైతే ఇక్కడనే మన గ్రౌండ్కి సంబంధించి కానీ స్కూల్ పిల్లలకి ఇబ్బందికరమైనటువంటి ప్లేస్లోన స్కూల్లోనే మరి డ్రైనేజీ కాలువను తిప్పుతాము, బయట నుండి వచ్చే నీళ్లు కూడా స్కూల్లో ఉన్నటువంటి స్కూల్లోకే మేము పారబోస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆ కాలువ అనేది ఎక్కడ లేకపోయినా కూడా వాళ్ళు కాలువ తీస్తామన్న చోటనే విద్యార్థుల భోజనాలు తింటూ ఉంటారు, విద్యార్థుల భోజనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా తాగడానికి కూడా విద్యార్థుల వాటర్ కూడా అదే ప్లేస్లోనే ఉంది. కానీ అదంతా ఏం పట్టించుకోకుండా వాళ్ళ పబ్బాలు గడుపుకునడం కోసం, వాళ్ళ పేరు పెట్టుకునడం కోసం బయట ఉన్నటువంటి డ్రైనేజ్ నీళ్ళని కూడా స్కూల్లోకి తిప్పి స్కూల్లోనే మళ్ళీ కాలువను ఏర్పాటు చేసి స్కూల్లోనే ఇంకుడు గుంత డ్రైనేజీ కాలువలో ఇంకుడు గుంతలను తీస్తామని చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం. దీని నుంచి రాబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా వాసన, మరి అదేవిధంగా ఎంతో ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, అనేకమైనటువంటి రోగాలు కూడా వస్తాయి. కనుక తక్షణమే వారు ఏమైతే తీసుకుంటా ఉన్నారో నిర్ణయం, ఎందుకంటే ఈ కాలువను తీపిచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారితే మాత్రం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా చూస్తూ ఊరుకోం. తక్షణమే లోకల్లో ఉన్నటువంటి అధికారులు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరైనా సరే ఈడ తీస్తామన్నటువంటి కాలువని తక్షణమే బంద్ చేసుకోవాలి. వాళ్ళు ఏవైనా కాలువలు తీసుకుంటామంటే కనుక వాళ్ళ గుళ్ళ ముందర స్కూల్లో ఇండ్ల ముందర తీసుకొని అక్కడి నుంచి అక్కడ మరి వంకలే కలుపుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కలుపుకోవాలి తప్ప స్కూల్లోకి తీస్తామంటే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దీని మీద ఎంఆర్ఓ గారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి లేదంటే కనుక మీరు ఆపకపోతే కనుక రాబోయే రోజుల్లోన విద్యార్థుల తల్లిదండ్రులని, విద్యార్థులని, ప్రజా సంఘాలను కలుపుకొని మరి ఎంఆర్ఓ ఆఫీసును కూడా ముట్టడిస్తాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఎవరైతే ఉన్నారో వారు డ్రైనేజీ కాలువలు తీస్తామన్న విషయాన్ని రద్దు చేసుకోవాలని, ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఏం జరిగినా కూడా నైతిక బాధ్యత అయితే మాత్రం మండలంలో ఉన్నటువంటి అధికారులే వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కర్నూలు.